సార్ చెప్పండి. ఏదైతే పేరుని నేను మాట్లాడుతూ ఉన్నాడు, ఏదైతే పెద్దల సభ మన మండలిలో జరిగిన వ్యవహారం మీద మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పులు వేసుకెళ్ళలేదు మా నాయకుడు, మీ నాయకుడే చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి ఆయన కొన్ని ఫోటోలు చూపించిన పరిస్థితి. అసలు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిన్న మనందరం చూసామండి, మేధావుల సభ, పెద్దల సభ అని అంటాం. శాసనమండలి సభలో వీళ్ళు దేవుడి విగ్రహాలని తీసుకొని, అంటే ఫోటోలు ప్లకార్డ్ లాగా పట్టుకొని చూపిస్తాం. అది చెప్పులతో వేసుకోవటం అనేది తప్పు అనేది మేము చెబుతున్నాం, వాస్తవమే. అలాగే వాటిని తీసి అక్కడ ఏదో మామూలు పేపర్ లాగా ప్లకార్డ్ లాగా పడేశారు, కానీ అది దేవుడి దేవుడి బొమ్మే, మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిది, మనం అట్లా పట్టుకోకూడదు అనేది వాళ్ళకి గుర్తు రాకపోతామా లేకపోతే ఏదన్నా కానీ అది వాళ్ళ అవివేకానికి వదిలేస్తున్నాం. ఇక పేరు నాని, ఈ పేరు నాని సంగతి మనందరికీ తెలుసండి. నేను రాజకీయ సన్యాసం చేస్తున్నాను అన్నాడు. అలాగే ఈ స్టోర్లో బియ్యం మొత్తం ఆయనే బొక్కేసి నీకు ఒక స్టోరేజ్ దాంట్లో ఉండ బియ్యాన్ని నువ్వు బొక్కేసేసి ఏదో సమాధానం చెప్పి తిన్నామని చెప్పానని డబ్బులు కట్టి మళ్ళీ వాళ్ళను రాజకీయంలో నేను పత్తిత్తునని చెప్పానేసి అని ఏదో రకంగా మాట్లాడుతున్నాడు. మొన్న నూజివీడు వెళ్ళాడు. నూజివీడు వెళ్ళి ఆయన స్టైల్లో ఏదో యాసలో, నువ్వు పుట్టింది ఇక్కడ కృష్ణా జిల్లాలో, నువ్వు మాట్లాడే భాష ఏంటి, నీ భాష నువ్వు అదుపులో పెట్టుకో, నీ స్థాయి ఏంటో తెలుసుకో. నువ్వు రాజకీయ సన్యాసం చేస్తున్నానని చెప్పాను, మళ్ళీ మీ అబ్బాయి వెనక్కి తగ్గాడని చెప్పాను, నువ్వేదో వచ్చి మాట్లాడుతున్నావు. నీకు నోరు అదుపులో పెట్టుకొని సిస్టమ్ ప్రకారం పెట్టకపోతే నువ్వు ఇబ్బంది పడతావు. అలాగే నువ్వొకడు, జోగి రమేష్ ఒకడు, పైనుంచి పీకేలోనో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇస్తేనే, వాళ్ళ ఆలోచనలు ఇస్తేనే, మీరు అలా గట్టిగా మాట్లాడితేనో, ఏదో బూతులు మాట్లాడితేనో, లేకపోతే ఏదో ఎక్కువ మాట్లాడితే కానీ అక్కడ ఏదో జరిగిందని చెప్పనేసి జనాలు చూసుకుంటారు, లేకపోతే మనకు మైలేజ్ వచ్చిందని అనుకుంటున్నావు. మిమ్మల్ని ఎవడు కూడా ఈ సమాజంలో ఒక ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎవరు చూస్తలేదు. మీరు ద్రోహుల కింద, రాజకీయ ద్రోహుల కింద, స్వార్థం కోసం మీరు చేసిన రాజకీయ నాయకులుగా మీరు మిగిలిపోయారు తప్పితే ప్రజాసేవ చేసే రాజకీయ నాయకులుగా మీరు జీవితంలో నువ్వు, జోగి రమేష్ లేరు. మరి ఇక్కడ చూసుకుంటే ఏదో లోకేష్ గారు కొలంబో క్రికెట్ మ్యాచ్ చూస్తానికి వెళ్తే ఆయన రాయలసీమ యాసలో రిప్లై ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాన్ని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రాయలసీమ యాసలో మీ నాయన అకౌంట్ నుంచి చేసావా, నీ అకౌంట్ నుంచి చేసావా, మీ అమ్మాయి అకౌంట్ నుంచి చేసావా చూపిమని చెప్పి అడుగుతాను. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాపల కోసం ఇతర దేశాలకు వెళ్ళినా ఈ ప్రభుత్వం డబ్బుతో 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళావు. టీలు, స్నాక్స్కే కోట్ల రూపాయల ఖర్చులు మీరు బిల్లులు పెట్టేవాళ్ళు. టిష్యూ పేపర్లకు కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. కానీ మా అధినాయకుడి కొడుకు నారా లోకేష్ గారు వెళ్తే ఆయన సొంత డబ్బులతో వెళ్ళాడు కొలంబోలో క్రికెట్ ఆడటానికి. అది మా నాయకుడి నిబద్ధత. నువ్వు యాసలో మాట్లాడితేనో ఇంకోటో, వీళ్ళు ఒకటేనండి, వీళ్ళు ఏదో రకంగా మేము ప్రజల్లో ఉన్నాం అనే ఆలోచన తీసుకురావాలనేది వాళ్ళ ఆలోచన. ఇవాళ కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలు మనల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు, మన కోసం ఎదురు చూసేవాళ్ళు లేరు, మనల్ని మర్చిపోతున్నారు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ప్రజల్లోకి తప్పుడోళ్ళ కింద ఒప్పుడోళ్ళ కింద మనం ముందు నానాలి అనే మైండ్ గేమ్తో ఇవన్నీ చేసే పనులు. మీరు ఎన్ని చేసినా ఈ 100కి 100 పాళ్ళు కల్తీ నెయ్యే, అది కల్తీ లడ్డూనే. అలాగే మీరు చేసేవన్నీ కూడా అబద్ధాలు అనేది తెలుసు. మీరు అభివృద్ధిని నాశనం చేయాలని చెప్పని చూస్తున్నారు అనేది ప్రజలు తెలుసు. మిమ్మల్ని జీవితంలో ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒకసారి అన్నారు, ఒక్కసారికే ఓటు, మీరు ఒకసారికే పరిమితం. కానీ ఇక్కడ చూసుకుంటే నిన్న పెద్దల సభలో ఏదైతే జరిగిందో, బొత్స గారు అంత సీనియర్ నాయకుడు అయి ఉండి సభా సాంప్రదాయాలు తెలిసి కూడా అలా ఒక భక్తుల యొక్క మనోభావాలతో పాటు మిగతా ఏదైతే దేవుళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా కించపరిచే విధంగా చేయటాన్ని ఎలా చూస్తారు? అసలు ఆవరణలోకి అసలు ప్లకార్డుల్లో మామూలు విడిగా ప్లకార్డులు తీసుకొస్తేనే ఒప్పుకునే పరిస్థితి. ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇలా ప్లకార్డులు పట్టుకొని, దేవుడు ప్లకార్డులు పట్టుకొని తీసుకురావడం ఎలా చూస్తారు? అదిగాక వాళ్ళు చెప్పులు వేసుకుని వచ్చిన దాన్ని కూడా వాళ్ళు బొక్కాయిస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్సీలు మేము చేయలేదు, మేము రాజీనామా సిద్ధం అని చెప్పి ఆయన కూడా చెప్పిన పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ మేము ఇందాక ఇక్కడ ప్రెస్ మీట్లో చూపించాం కదండి, వాళ్ళు చెప్పులతో ఉన్నది ఫోటోలు క్లియర్గా చూపించాం. వాళ్ళ అన్ని పేపర్లో, అన్ని పత్రికల్లో వచ్చింది. 100కి 100 పాళ్ళు వచ్చింది. ఏదైనా సరే ఇవాళ సమాజంలో తప్పు జరిగిందంటే తెలియక చేసామండి, ఆ నిమిషంలో మేము తెలియక పట్టుకున్నామని చెప్పానంటే ఒక చిన్న మాటతో పోయిద్దండి. రాజకీయాల్లో కానీ మనిషి అన్న తర్వాత కానీ తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. తప్పుని మనం సమర్థించుకోవాలి.
రెండోసారి జరగకుండా ఉండే విధానం. అంతేగాని నేను సమర్థించుకోవాలి, తప్పునైనా సరే ఒప్పు చేయాలని చెప్పని చెప్పే మాటలవి అవి ఎవరో నమ్మరు. హిందూ అన్న ప్రతి ఒక్కడి మనోభావాలు దెబ్బతింటున్నాయి. మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టరు. అంటే ఇక్కడ ఏమన్నా కుట్రకోణం ఉందంటారు దాంట్లో? వైసీపీ నాయకుల యొక్క కుట్రకోణం ఉంది. ఒక పక్కన వైసీపీ నాయకుల కుట్రకోణం 100కి 100 పాళ్ళు ఉందండి. లేకపోతే మీరు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి ఫోటోని మీరు తీసుకురావాల్సిన అవసరం శాసనమండలిలోకి ఏముంది? మీరు సమాజంలో ప్రశ్నోత్తరాలు ఇవే తీసుకొస్తాం, ప్రతులు తీసుకొస్తాం, కానీ దేవుడి బొమ్మలు తీసుకొచ్చి మీరు ప్లకార్డులు పట్టాలి ఏంటి? మీరు కల్తీ జరిగింది నెయ్యి, ఆ కల్తీ లడ్డు జరిగింది, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని అంటున్నాము. ఏదో రకంగా గొడవ పెట్టుకొని అది డైవర్ట్ పాలిటిక్షన్, ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తానికి నువ్వు దేవుడి మీద వీటి మీద అని చెప్పని చేశాను అంటున్నావు. మీ ప్రయత్నాలు ఏం చెల్లవు. అంటే ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీలో కూడా అటు మంత్రులు ప్రతి ఒక్క మంత్రి కూడా అడిగిన పరిస్థితి, మీ దమ్ముండి ఛాలెంజ్ ఉంటే వాయిదా తీర్మానం కదా, డైరెక్ట్గా మాట్లాడదాం రండి, దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పినా కూడా ఎందుకు రాకుండా వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ఒక పక్క వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు కదా ప్రతిరోజు. సార్, ఏ పేపర్ కానీ ఒక సాక్షి పేపర్ తప్ప, ఒక వైసీపీ కరుడు కట్టినోళ్ళు తప్ప ప్రతి ఒక్కళ్ళకి కల్తీ నెయ్య, కల్తీ జరిగింది, అది జంతు కొవ్వు కలిసిందా, లేకపోతే ఎండు చేపల కొవ్వు కలిసిందా, ఎండు చేపల బొనికెల కొవ్వు కలిసిందా, కెమికల్స్ కలిసిందా అనేది ఇంకా తేలాలి, తెలిసిద్ది. ప్రతి దాంట్లోనూ కల్తీ అనేది 100% జరిగిందనేది నగ్న సత్యం. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఒకటి. రెండోది, ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటానికి, అలాగే ఇక సుస్థిరత లేకోకుండా ఉండటానికి, ఐక్యంగా ఉండటానికి లేకోకుండా చేసే డైవర్ట్ పాలిటిక్స్. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో విషయానికి వస్తే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ వ్యవహారం మాకు సంబంధమే లేదు, హెరిటేజ్ సంస్థ ముసుగులోనే చంద్రబాబు నాయుడే చేపించాడు, చంద్రబాబు నాయుడు దీని వెనకాల నా హస్తం ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన టైంలో అసలు మా టైంలో అసలు కల్తీ జరగలేదని చెబుతున్నాడు. దాన్ని ఎలా చూడుతున్నాడు అంటే వాళ్ళ బాబాయ్ అన్న నా టైంలో కల్తీ జరిగింది ఆయన ఒప్పుకునే పరిస్థితి, ఎందుకని ఆయన టైంలో జరగలేదని ఎలా చెప్తున్నాడు అంటారు ఆయన? సార్, ఇది అసలు హెరిటేజ్కి దీనికి ఏమైనా సంబంధమా? ఇది హెరిటేజ్కను దీనికి ఏమైనా సంబంధమా? ఒకటి, నీ సొంత బాబాయి చైర్మన్ దీంట్లో కల్తీ జరిగింది అన్నాడు, సిట్ ఇచ్చింది, అన్ని రిపోర్ట్లు ఇచ్చింది, నేషనల్ డైరీ వాళ్ళు ఇచ్చారు, నేషనల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చారు. మనం కాదుగా ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ లేకపోతే చంద్రబాబు గారు కాదుగా ఇచ్చింది. మరి ఇంత ఇచ్చినా కూడా ఇందుట్లో జరగలేదని చెప్పనేసి నువ్వంటే నీ మాట ఎవరింటారు? నువ్వు కావాలని చెప్పనేసి మనోభావాలు దెబ్బతింటానికను అందరి ఐక్యతని దెబ్బతీస్తానికి చేస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పదే ఇలా, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే పదే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పదే ఇలా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక పక్కన ఏదే తిరుపతి యొక్క కొండని గతంలో 2 కొండలు అన్నదాన్ని కాదు మా నాయన అనలేదు, మా నాయన జీవో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆ జీవో కొట్టేస్తానని చెప్పి మళ్ళీ చూపిస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకో పక్కన ప్రతిసారి దేవుళ్ళ మీద, హిందూ దేవుళ్ళ మీద దాడిని ఎలా చూడొచ్చు అంటారు? సార్, 7 కొండలు కాదు 2 కొండలు చేస్తానన్న ఆయన ఎక్కడికి వెళ్ళాడో మనం చూసాం. అలాగే ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక నేను చేస్తానంటే చంద్రబాబు గారు అన్నాడంటే ఏమన్నా అర్థం ఉందా? చంద్రబాబు గారు ఒక నియమ నిబద్ధతతో పనిచేసే మనిషి. నువ్వు తప్పుడు మనిషివి కాబట్టే, తప్పు ఆలోచనలో ఉండవు కాబట్టే ఇవన్నీ అబద్ధాలు ఆడుతున్నావు. ఇంతమంది జరిగింది అవినీతి అని అంటే అవినీతి జరగలేదన్నోడివి ఈ అబద్ధం ఆడకుండా ఉంటావా? 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్పిదమేనంటే జగన్మోహన్ రెడ్డి కావాలని అబద్ధం ఆడుతారు. ఫైనల్గా చెప్పండి, అయితే ఇవాళ కూడా ఏదైతే నిన్నటిదాకా హెరిటేజ్ సంస్థల నుంచి వాళ్ళకి నోటీసులు జారీ చేసిన పరిస్థితి, పరువు నష్ట దావా. ఇవాళ ఇందాపూర్ కూడా సంస్థ నుంచి కూడా పరువు నష్ట దావా అయిపోతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆ స్థితికి ఎందుకు వచ్చిందంటారు? వైసీపీ పార్టీ కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ పేపర్ కానీ ఎందుకు వచ్చిందంటారు? సార్, మీరు అందరూ చూశారు కదా సార్, ఇప్పుడు అంత జరుగుతున్నప్పుడు తప్పు జరిగిందనో లేకపోతే చట్టం తన పని దానికి చేసిపోయిద్దని చెప్పని అన్న నీ తండ్రిలాగా ఏదో వెళ్ళిపోయిద్ది, అంతేగాని నువ్వు ఇంకా బోకరిస్తున్నావు కాబట్టి జరుగుతుంది. ఏం జరగాలో భవిష్యత్తు నిర్ణయించింది. అలాగే భగవంతుడు వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తాడు.